హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ కాందా. నేను సతీష్ మందుల. దేశంలో కాక్రోచ్ ఉద్యమం వచ్చి ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రిని దింపే స్థాయికి ఉద్యమం ఉత్తినేసింది. అదే తరహాలో రిజర్వేషన్ హఠావో ఆందోళన కూడా తెర మీదకి వస్తుంది. అవి వచ్చిన కొద్ది కాలంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్ పెరిగినటువంటి సందర్భం మనం చూసాం. సో రిజర్వేషన్ హఠావో ఆందోళనపై మనతో మాట్లాడడానికి టీబీఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ జంగిల్ దర్శన్ గారు మనతో ఉన్నారు. సార్ మరిన్ని విషయాలు వారితో మాట్లాడారు. సార్ నమస్తే. అయితే మనం చూస్తున్నాం ఏదైతే దేశంలో నీట్ లీకేజ్ పైన కాక్రోచ్ పార్టీ చేసినటువంటి ఉద్యమం, ఒక కేంద్ర మంత్రిని రిజైన్ చేసే విధంగా ఉద్యమం అంతా ఉవ్వెత్తునేస్తుంది. అదే తరహాలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హఠావో ఆందోళన పేరుతో సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంటూ అది కూడా దూసుకుపోయినటువంటి సందర్భం. ఒక రీసెర్చ్ స్కాలర్గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ రిజర్వేషన్ ఉండాలా లేకపోతే ఆర్హెచ్ఏ దానిపైన తీసుకుంటారు. చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, రిజర్వేషన్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకు తీసుకున్నటువంటి రిజర్వేషన్లే అనుకుంటున్నారు. ఇది తప్పండి నా దృష్టిలో. అసలు రిజర్వేషన్ అంటే ఏంటి అనే మీద చర్చ జరగాలి భారతదేశంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే కాదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ జనరలైజ్డ్ రిజర్వేషన్లు కానీ, అసలు ఈ రిజర్వేషన్లకు మూలం ఏంటి? అసలు రిజర్వేషన్లు ఎందుకున్నాయి? రిజర్వేషన్లకు మూలం కుల వ్యవస్థ కదా. అసలు ఫస్ట్ పోవాల్సింది కుల వ్యవస్థ. ఇప్పుడు సీజేపీ పార్టీ ఏం తీసుకోవాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలని పెద్ద ఉద్యమం తీసుకుంటే బాగుంటుండే అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అంటే ఈ రిజర్వేషన్లకు పునాది కులం అన్నమాట. ఏ కులం ఏ మత విశ్వాసాల మీద అయితే ఆధారపడి ఉందో ఆ మత విశ్వాసాలని దెబ్బతీస్తేనే ఈ కులం పోతుంది. కులం పోయిన తర్వాత రిజర్వేషన్లు పోవాలి. ఈ సందర్భంగా అంటున్నాం, ఈ భారతదేశంలో అందరూ సమానంగా లేరు. అందరూ సమానంగా ఉంటే రిజర్వేషన్లు అవసరం లేదు. ఈ సందర్భంగా అంటున్నా, దేశంలో ఉన్న రిజర్వేషన్లను కూడా సరిగ్గా ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి మేము ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఒక ఉస్మానియా పిహెచ్డి స్కాలర్గా, డిబిఎస్ ముఖ్యంగా ఏంటంటే మన కాందార్ మీడియా ద్వారా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను సతీష్ గారు, రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఉద్యమం జరగడం అనేటువంటిది మంచిదే. కానీ ఈ రిజర్వేషన్ వ్యతిరేకంగా మూమెంట్ చేస్తున్నామని దళిత బహుజనులకు వీళ్ళ హక్కుల్ని గుంజుకునేటటువంటి ప్రయత్నాలు జరిగితే మాత్రం కూడుకునే ప్రసక్తి లేదు. ఇంకో విధంగా దళితులు మాత్రమే అనుభవిస్తున్నారు అనేది కూడా ఒక అపోహ ఉంటుంది. దానిపైన అది తప్పండి. అట్లా అనుకునేటువంటి వాళ్ళకు బుద్ధి ఉన్నదా అని సందర్భంగా అడుగుతుంది. వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉన్నదా, జ్ఞానం ఉన్నదా అని అడుగుతుంది. రిజర్వేషన్లు అనేటువంటివి కేవలం దళితులే కాదు, ఎస్సీలు అనుభవిస్తున్నారు, ఎస్టీలు అనుభవిస్తున్నారు, బీసీలు అనుభవిస్తున్నారు, మైనార్టీలు అనుభవిస్తున్నారు, అగ్రవర్ణం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా. అంటే ఎస్సీ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు పిహెచ్డి అడ్మిషన్స్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఈ ఎస్సీ కన్నా ఈడబ్ల్యూఎస్ ఉంటేనే ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఇది చాలా తప్పండి. చాలా భారతదేశంలో తప్పుడు అభిప్రాయం ఉంది. ఇంకోటి అంటే రిజర్వేషన్లు అనేవి కులం ఆధారంగా కాకుండా పేదరికం బేస్ చేసుకొని రిజర్వేషన్లు ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా వికలాంగులకి అలాంటి వాళ్ళకి రిజర్వేషన్ కనిపించాలని అంటున్నారు. అంటే నేను ఈ సందర్భంగా అంటున్నా ఏంటంటే, రిజర్వేషన్లు అనేటువంటివి ఏంటి అంటే, రిజర్వేషన్లు కులం ఆధారంగా కాకుండా పేదరికం ఆధారంగా ఇవ్వాలనేటటువంటి అంటున్నటువంటి వాళ్ళకు నా సూటి ప్రశ్న ఏంటి అంటే, మరి పేదరికం ఆధారంగా దళితులు కులం ఆధారంగా చాలామంది వివక్ష గురి కాబట్టారు. వివక్ష పోయేందుకే రిజర్వేషన్లు ఇస్తున్నది ఆర్థికాన్ని చూసి ఇవ్వట్లేదు, కులాన్ని చూసి, కుల అసమానతలను బెడ్సి కొట్టేందుకు మాత్రమే రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే, చాలామందికి భారతదేశంలో చాలామందికి అర్థం కాని ప్రశ్న ఏంటంటే, నిత్యము రిజర్వేషన్ల మీద పడి ఏడుస్తుంటారు చాలామంది. రిజర్వేషన్లు వీళ్ళు ప్రతిభ ఆధారంగా రావాలి అంటున్నారు.
మరి ఎస్సీలు అనుభవిస్తున్న వివక్ష ఎప్పుడన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 3000 ఏళ్ళ నుంచి మరి దళితులు ఊరికి దూరంగా ఉన్నారు. కులం పేరు మీద వివక్ష గురి కాబడుతున్నారు. ఈ దేశంలో అణగారిన మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి. మానస, మాందారిక, రసజ్ఞ, టేకు లక్ష్మి లాంటి అణగారిన మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వివక్ష జరుగుతూ ఉన్నది. ఎప్పుడు తీసేయాలి తెలుసా రిజర్వేషన్లు? వివక్ష లేని రోజులు వచ్చినప్పుడు. కులాంతర వివాహాలు ఉన్నాయిగా. ఇప్పుడు ఒక మాదిగోడు ఒక రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకునే రోజులు రావాలి. ఒక మాదిగా ఒక బీసీలను అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల అంటే కులం లేని, కులము మతం వర్గం ఏమీ లేని సమయంలో అప్పుడు రిజర్వేషన్లు తీసేయాలి తప్ప ఆ కులమేమి అట్లనే ఉంటుంది. కులాంతర వివాహాలు జరగకుండా కులం రిజర్వేషన్లు పోవాలనేటటువంటి వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉన్నదా అని సందర్భంగా చెప్తా ఉన్నారు. వాళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని కూడా ఆ కాందార్ మీడియా ద్వారా రిజర్వేషన్లు పోవాలని చెప్పుకునేటటువంటి విధవలకు చెప్పుతో కొట్టాలనిపిస్తున్నది. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకా అదేవిధంగా దీనికి సంబంధించిన రిజర్వేషన్లోనే ఇప్పుడు రిజర్వ్డ్ స్థానాలలో ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మా పైన ఈ పెత్తందారి కుల వ్యవస్థ పెత్తానం ఉంది అని చెప్పేసి మనం తుంగతుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే మీ పెత్తానమైన కూడా ఒక గలాన్ని వినిపించడం అనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే గవ్వపల్లి సత్యనారాయణ కూడా ఎమ్మెల్యే గవ్వపల్లి సత్యనారాయణ కూడా మా ఎమ్మెల్యేలైనా కూడా అధికారులు మా మాట వినట్లేరు అని చెప్పేసి ఆయన కూడా ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ వాక్యాలను చూస్తే అంటే రెడ్డిల పాలన ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అగ్రవర్ణ పార్టీ అని. ఇప్పుడు బ్రాహ్మణిజానికి కవాల పిల్లలు ఏంటంటే బీజేపీ, కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్లో అగ్రవర్ణ పార్టీలలో ఉండి ఈ దళితులకు న్యాయం జరగట్లేదు అంటే వాళ్ళ విధానమే అగ్రవర్ణం. నేను ఈ సందర్భంగా అంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా దళితులు నిత్యం వివక్షత ఎదుర్కొంటున్నారని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మా మందుల స్వామిలన్న తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అన్న పోటీ చేసి గెలిచిండు ప్రజల మద్దతుతో. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఒక మాదిగా అయినందుకే అతని మీద వివక్ష చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆధిపత్యం చేస్తూ ఉన్నారు. మందుల స్వామిలన్న మీద ఒక మాదిగా కాబట్టి ఆధిపత్యం చేస్తున్నాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కోదాడ, మరి అక్కడ ఆధిపత్యం చేస్తాడా? వాళ్ళ భార్య ఉన్నది పద్మావతి, ఆ నియోజకవర్గంలో యాజమాన్యం చేస్తాడా? అంటే రెడ్డిలంతా ఏకమవుతారా మీరు? అంటే దళిత ఎమ్మెల్యేలు అంటే అంత చిన్న చూప. కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నాడు ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ చీఫ్ వేముల వీరేశమన్న ఉన్నాడు మాదిగ నుంచి. అదేవిధంగా ఇటుపోతే మందుల స్వామిలన్న కానీ, ఇప్పుడు అడ్లూరి లక్ష్మణన్న కానీ మాదిగ కమ్యూనిటీ నుంచి. అంటే ఇప్పుడు దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు ఈ రెడ్డిలకు? ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తామండి. మేము తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సమాజానికి, తెలంగాణలో ఉన్నటువంటి కవులకు, రచయితలకు, మేధావులకు, ఒక సామాన్యులకే వివక్ష జరుగుతుందంటే ఎమ్మెల్యేలకు కూడా వివక్ష జరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. అరే దళిత ఎమ్మెల్యేని ఇట్లా అవమానించేటట్టు మాట్లాడితే చట్టపరంగా వాళ్ళని చర్యలు తీసుకొని వాళ్ళని అవసరమైతే జైల్లో కూడా వేయాలి. క్షమాపణ చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. వాళ్ళు అది చెప్పేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటామని సందర్భంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఏదైతే రిజర్వేషన్ హటావ్ ఆర్హెచ్ఏకి సంబంధించి దర్శర్ గారు మాట్లాడినటువంటి విధానం, అదేవిధంగా రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలు లేవనెత్తినటువంటి మాకు అన్యాయం జరుగుతుంది, మా పైన పెత్తందారి వ్యవస్థ మా పైన పెత్తానం చేస్తున్నారని చెప్పేసి దళిత ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలపైన దర్శన్ గారు ఈ విధంగా వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి ఆర్హెచ్ఏ రిజర్వేషన్ హటావు ఆందోళన పైన మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి మరి రిజర్వేషన్లు ఉండాలా? రిజర్వేషన్ల వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది? రిజర్వేషన్ల గురించి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను సందేశ్ మందున, ఇది మన కామెంట్.